నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. పేదోళ్ల ఇండ్లు డమాలు, పెద్దోళ్లకు సలాము. అది ఇప్పుడు జరుగుతుంది. హైడ్రా అని పెట్టారు. ఈ హైడ్రాతోని ప్రధానంగా నష్టపోయింది ఎవరంటే, నష్టపోయింది, కష్టపడుతుంది, ఇబ్బందుల పాలైంది అంటే పేద ప్రజలు. ఎక్కడ పెద్దోళ్ళకి బడాబాబులు ఫామ్ హౌస్‌లో ఒక ఇటుక కూడా కదలలే, వాస్తవం అది. దాని గురించి ఇయాల నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. పేదోళ్ళ ఇల్లేమో డమాలైనయి, పెద్దోళ్ళకేమో సలాం చేస్తారు. ఆ పెద్దోళ్ళల్లో చాలా పెద్ద పెద్ద స్థాయి ముఖ్యమంత్రి బ్రదర్ కూడా ఉండు. అట్లాంటి పరిస్థితి అలా హైడ్రా. ఎక్కడన్నా పేదోళ్ళ గుడిసె కనపడితే ఎమ్మటే రంగనాథ్ గారు ఆడ ప్రత్యక్షమవుతాడు. ఏది హైడ్రా కమిషనర్. బుల్డోజర్తో ప్రత్యక్షమవుతాడు. ఇక అక్కడ అన్ని ఆయన చట్టాల గురించి, విలువల గురించి, భూములు కబ్జా చేసిన చెరువుల కబ్జా గురించి చెబుతాడు. మరి అదే పెద్దోళ్ళకి సంబంధించిన ఫామ్ హౌజులు కళ్ళ ముందు పెద్ద పెద్దగా కనపడతాయి. ఇదన్న చిన్న గది ఉంటుంది పేదోళ్ళది, ఒక 60 గజాలు 70 గజాల్లో. ఇది కళ్ళకి అంత పెద్ద పెద్దగా కనపడుతున్నప్పుడు పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఎందుకు కనపట్టలే? వాళ్ళకి సలాం దేనికి చేస్తున్నారు? ఎవరి కోసం మీరు ఈ హైడ్రా ఏర్పాటైంది? పేదోళ్ళని ఇబ్బంది పెట్టడానికా, నిజంగానే చెరువులను పరిరక్షించడానికే అనేది ఇక్కడ ప్రధానం. ఇప్పుడు మొన్న ఒక వసంత కృష్ణప్రసాద్ అని, ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయనకు సంబంధించిన ఒకటి ఏదో డ్యామేజ్ చేశారు. దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్దోళ్ళైనా పేదోళ్ళైనా మాకు ఒకటే అన్నారు. సరే, ఆయన ఆంధ్ర అయినా, ఆయన పేదోడైనా కూల్చారు, సంతోషమే. మరి ఇక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీయో లేదా ప్రతిపక్ష పార్టీయో చాలామంది ఫామ్ హౌజులు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నాయి, కాంగ్రెస్కి ఉన్నాయి, బీజేపీకి ఉన్నాయి, అందరికి ఉన్నాయి. మరి ఆ ఫామ్ హౌజులు ఎందుకు గోల్టారు? అవి కూడా చెరువుల పక్కనే ఉన్నాయి. మంచి బీచ్ లుక్ వచ్చేటట్టు కట్టుకున్నారు చాలామంది. దీనికి సంబంధించి ఒక వార్త రాసింది. సామాన్యులపైనే సర్కారు ప్రతాపం, పెద్దోళ్ళ జోలికి వెళ్లేందుకు జంకుతున్న ప్రభుత్వము, అధికార యంత్రాంగం. ఈ ఫోటో చూడండి. ఇది రాజేంద్ర నగర్లో నియోజకవర్గం కొత్వాలగూడ పరిధిలోని భూమి. 1 కాదు, ఏకంగా 52 ఎకరాలు. ఇది ప్రభుత్వ భూమే, కానీ బడాబాబులు ఆక్రమించారు. డాక్యుమెంట్లు చూపి న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉండగానే భూములు చేతులు మారాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగి ఫంక్షన్ హాళ్లు, ఇతరత్ర నిర్మాణాలు వెలిచాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ 52 ఎకరాల భూమి ప్రభుత్వాందేనని, ప్రైవేటు వ్యక్తులది కాదని నిరుడు డిసెంబర్లో తీర్పిచ్చింది. ఆ వెంటనే కేసు గెలిచామని, భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోండి అంటూ ప్రభుత్వ న్యాయవాది రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. అనంతరం నెల క్రితం కోర్టు తీర్పు కాపీ కూడా అధికారులకు చేరింది. కానీ ఆ భూమి వంక అధికారులు కన్నెత్తి చూడలే. కోర్టు ఆర్డర్ వచ్చింది. కోర్టు 52 ఎకరాలు ఇది ప్రైవేటు భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి. కోర్టులో కూడా మేము డిగ్రీ తీసుకున్నాను. ప్రభుత్వానికి సంబంధించి జీపీ, అది పీపీలు ఉంటారు కదా, ఆయన డైరెక్ట్గా ఆర్డర్ తెచ్చి అధికారుల చేతిలో పెట్టినాడు. వీళ్ళకి కదలట్ల కాళ్ళు రాట్ల, కదలటానికి కాళ్ళు రాట్ల, చూడటానికి కళ్ళు రాట్ల, వినటానికి చెవులు రాట్ల. ఎందుకంటే ఆ బడాబాబులకి, ఆ కబ్జాదారులకి, అధికారులకి సంబంధాలు ఉంటాయి. లేదంటే ఆ కబ్జాదారులు అనుకున్న రాజకీయ నాయకులు ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు అదే కింద ఉంది. ఇప్పుడు ఇదేమో కబ్జా, పెద్దోళ్ళది వదిలేద్దాం. ఇది పేదోళ్ళది, పాపం చిన్నది రేకుల షెడ్డు, ఒకటే గది. అందులో కాళ్ళు పడుకుంటే కాళ్ళు బయటికి కనపడతాయి. అట్లాంటి ఇళ్లలో ఉంటారు. వాళ్ళ దానికి వెంటనే జేసీబీ బాధ దమ్ము గోలుతుంది. ఇది ఇక్కడ గింత కూడా కదలదు. ఆనంద కన్వెన్షన్ అట, వాళ్ళు ఆనందంగానే ఉంటారు. పేద ప్రజలు నల్ల చెరువులో ఇళ్ళు, తెల్ల చెరువులో ఇళ్ళు, ఇంకేదో చెరువులో ఇల్లు మొత్తాన్ని గుల్చేశారు. రంగనాథ్ గారు మళ్ళీ నీతులు చెబుతారు ఇంటర్వ్యూలు పెట్టి. మరి ఈ కనపట్టలేదా? 52 ఎకరాల భూమి ప్రైవేటు భూమి కాదు, అది ప్రభుత్వ భూమి అని డిగ్రీ వచ్చింది లాస్ట్ డిసెంబర్లో. ఇప్పుడు 5 నెలలు అయింది. ఎందుకు రెవెన్యూ అధికారులు కానీ, ఎందుకు దానికి సంబంధించిన హెచ్ఎండిఓనో జిహెచ్ఎంసీ అధికారులు పోరు? ఇది ఇలా పేదోళ్ళ ఇల్లు డమాలు, పెద్దోళ్ళకి సలాం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వార్త. ఇంకోటి, పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చిందట. కేంద్ర ప్రకటనతో ఎన్నికలకు సందిగ్ధత 42% రిజర్వేషన్ల పెంపు అనుమానమే. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం, గతంలో మాదిరిగా నిర్వహణే మార్గం. అదే జరిగితే హామీకి కాంగ్రెస్ మంగళం. స్థానిక ఎన్నికలపై రేవంత్ దాటవేత. 42% కోటా అమలుపై స్పందించిన సీఎం. స్పందించడు, అది అందరికీ తెలిసింది. పంచాయతీ ఎన్నికలు మళ్ళీ మొదటి కంటే అసలు యాడొచ్చింది? మళ్ళీ మొదటికి కాదు, అసలు మొదలే కాలే. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోనే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 42% మేము రిజర్వేషన్ ఇస్తామన్నది. కేసీఆర్ 23% చేసిండు, మేము 42% ఇస్తామన్నది. జనాలు నమ్మారు. అంటే కేసీఆర్ అసలు 23 ఎందుకు చేసిండు, మరి వీళ్ళు 42 ఎందుకు చేయలేస్తారు అనేది అప్పుడు జనాలు ఆలోచించలే. జనాలను ఆలోచించే విధంగా కూడా చేయలే, వీళ్ళు నమ్మించారు. కేసీఆర్ 23 చేసింది దేనికంటే సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఏంటంటే 50% దాటొద్దు రిజర్వేషన్లు అని ఇచ్చింది. అది చెప్పలే వీళ్ళు. 50% దాటొద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు దాన్ని మేము పోయి కేంద్రంలో అమెండ్ చేయించి దాంట్లో చట్టం చేస్తాం, 9th షెడ్యూల్లో పెట్టేస్తాం, అట్లా చేస్తాం. డైరెక్ట్గా కేసీఆర్ తగ్గించండి, మేము పెంచుతాం అన్నాం. కేసీఆర్ కావాలని తగ్గలేదు కదా, కోర్టు ఆదేశాల ప్రకారం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కోర్టు ఇచ్చింది కదా,
దాన్ని మనం కేంద్రంలో ఆమోదం తెలపకపోతే మళ్ళీ కోర్టు అడ్డంకి వద్దు కాబట్టి కేంద్రానికి పంపినా అది చేయాలంటారు. అది కాదు. ఈ లోపల నిన్న మొన్న ఏం చేసింది కేంద్రం, మేము కూడా కులగణన చేస్తాం జనగణనలో దేశవ్యాప్తంగా అంటది. ఇప్పుడు వీళ్ళు పంపిన బిల్లు ఆమోదం తెలపట్లేదని బీజేపీని అన్నారనుకో, మేము అసలు దేశవ్యాప్తంగా కులగణన చేస్తుంటే, మీరు చేసిన కులగణనే అది కులగణన కాదు, కుల సర్వే చేశారు మీరు. మేము చేసేది అద్భుతమైన చేస్తాం, అది అయిన దాకా రాదు అంటారు. ఇటు అటు కలిసి కాంగ్రెస్ బీజేపీ పొత్తులు ఇలా పంచాయతీలకి ఎన్నికలకి జరగవు. పంచాయతీలకి ఎంపీటీసీలకి ఎన్నికలు జరగవు. గ్రామ పంచాయతీలకి రావాల్సిన నిధులు రావు. ఇది మొత్తానికి త్రిశంకు స్వర్గంలో వేశారు పంచాయతీలని. ఈ పాపం కాంగ్రెస్ పార్టీది, ఈ పాపం బీజేపీ పార్టీది, ఈ 2 పార్టీలు. ఇది మొత్తానికి పాపం మూటగట్టుకున్నారు. పంచాయతీ మళ్ళీ మొదటికే వచ్చింది కథ. అది కాదు, మన్ను కాదు, మనం చూడం అనేది. 42సారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పోతుండట. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి హాజరు. 42సారి పోతుండట. రైట్. ఆక్రందన పట్టకుండా ఆరోపణల మా వెనక ఏ రాజకీయ పార్టీ లేదు, ఎవరో ప్రేరేపించారనడం శుద్ధ అబద్ధం. ఇప్పటికిప్పుడు సమ్మె నోటీస్ ఇవ్వలే. 7 నెలలుగా మంత్రుల చుట్టూ తిరిగాం, సర్కారు చర్చలకు పిలిస్తే తప్పక వస్తాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ మండిపడ్డది. నిన్న మేడే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రధానంగా కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా తీపి కబురు చెబుతారేమో అనుకున్నారు. వాళ్ళు 7 నెలల నుంచి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, ఇంకా చాలామంది ముఖ్యమైన నాయకులను కలిసి వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇస్తారు పీసీసీ అధ్యక్షుడికి, వాళ్ళందరికీ. మా సమస్యలు ఇవి ఉన్నాయి, కేసీఆర్ ఉన్నప్పుడు సమ్మె చేస్తూ కూడా పట్టించుకోలేదు. మీరు కేసీఆర్ ఏం చేసిండు, సమ్మె చేస్తుంటే సమ్మె కాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, కోర్టులకు పోయినా పట్టించుకోకుండా యూనియన్లు తొలగించిండు. ఆర్టీసీలో యూనియన్లు అవసరం లేదని తొలగించిండు. ఆ యూనియన్లు కావాలి అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. యూనియన్లు అవసరం ఉంది, యూనియన్లు తప్పనిసరిగా కావాల్సిందే అని చెప్పింది. రేవంత్ రెడ్డితో సహా చెప్పారు. కనీసం ఆ ప్రకటన వద్దనుకున్నారు. యూనియన్లు మళ్ళీ పెడుతున్నాం అని. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. చివరికి ఏం చేస్తుందంటే ఆయన, దీని వెనక ఎవరు రాజకీయ నాయకులు ఉండరు, యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేస్తామనే ప్రస్తావన వస్తుందేమో అనుకున్నారు. మేడే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పిద్ది అనుకున్నారు. అది చెప్పపోగా ఏమంటుందంటే, మీ సమ్మె వెనక, మీ వ్యవహారం వెనక ఏదో రాజకీయ పార్టీ ఉంది, మీరు ప్రోద్బలం, వాళ్ళు ప్రోత్సహిస్తే వస్తున్నారు. వాళ్ళు ప్రోత్సహిస్తే కాదు, వాళ్ళు కడుపు గాలి వస్తున్నారు. కడుపు గాలి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఆవేదన తిరిగి 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 కాళ్ళు అరిగేదా తిరిగారు. వాస్తవం అది. ఇలా ఆర్టీసీ కండక్టర్లకి, ఆర్టీసీ డ్రైవర్లకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, పని భారం పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టాక వాళ్ళు అనారోగ్యం పాలవుతున్న కండక్టర్లు అయితేంది, డ్రైవర్లు అయితే వాళ్ళని పట్టించుకునే నాడు లేడు. అది ఏమైంది మీకు, మేము డిసెంబర్ 7, 2023 నాడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయా? పని లోడు పెరిగింది కదా, ఏంది అసలు మీ బాధ ఏందని అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు. ఏం వాళ్ళకి బాధలు ఉండవా? మీరు 1.5 సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి. కేసీఆర్ ఇబ్బంది పెట్టిండా ఆర్టీసీ కార్మికులు అంటారు. మరి మీరేది కడుపులో పెట్టుకుందేది? వాళ్ళ కడుపు కాలినా కానీ, ఊరు నాయన మా కడుపు కాలుతుంది, మేము చచ్చిపోతున్నాం, ఆరోగ్యాలు బాగలేక, పని ఒత్తిడి పెరిగి మా సమస్యలు ఇవి ఉన్నాయి, వినండి. కనీసం వినండి అయినా కానీ వినేటోడు లేడు. సమస్య పరిష్కారం తర్వాత మరి ఇక సమ్మె చేయకపోతే ఏం చేస్తారు? సమ్మెకు నోటీస్ ఇస్తే దీని వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటారు. మరి మీరు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సమ్మెలకు మద్దతు ఇచ్చారు. మరి అయ్యాలు కూడా కేసీఆర్ అంటే ఇదే అనాలి కదా. అంటే ఇలా అధికారంలోకి వచ్చిన దీని వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయి, మీరు లేరు దేని వెనక. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మా వెనక ఎవడూ లేడు, మా కడుపు మంట తప్ప వేరే ఏం లేదు ఇందులో. మీరు కనీసం యూనియన్ల పైన ఆంక్షలన్నీ ఎత్తేస్తారేమో ఒక ప్రస్తావన వద్దంటే అది కూడా లేదు. మరి ఎట్లా ఇందిరమ్మ పాలన, ఎట్లా ప్రజాపాలన, దీన్ని ఎట్లా ప్రజాస్వామ్యం అంటారు? ఇది వాస్తవంగా దురదృష్టం. నిన్న మేడే రోజు వాళ్ళకి ఆంక్షలన్నీ ఎత్తెత్తిపోయేది యూనియన్ల పైన, అది కూడా లేదు. అంటే కేసీఆర్ ఏం చేసినా నేను దానికంటే రెట్టింపు చేస్తా అనే పద్ధతి తప్ప ఎక్కడ మార్పు లేదు. ఇది వాళ్ళకి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇబ్బందులున్నాయి, ఆ ఇబ్బందులు పడుచుకుంటూ లేడు. గ్రూప్ 1 గూడపుటాని పరీక్షల్లో అడుగడుగున అవకతవకలే, ఆల్ టికెట్లు ఎందుకు మార్చారు, ఆ 2 కేంద్రాల్లోనే 9.53% మంది అర్హత సాధించడం ఏంటి అని హైకోర్టులో వాదన చేశారు. నిన్న గ్రూప్ 1 పైన వాదనలు జరిగినాయి. అసలు ఆ గూడుపుటాని ఏంది, తెలుగులో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎందుకు మార్కులు తగ్గినాయి, మిగతా లాంగ్వేజెస్లో రాసిన వాళ్ళకి ఎందుకు పెరిగినాయి అనే దానిపైన హైకోర్టు అడిగింది. సమానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కటిక పేదరికంలో ఉన్నాం, దండం పెడతాం, మాకు ఇల్లు ఇవ్వండి. నరసింహులపేటలో ఓ కుటుంబం వేడుకోలు. ఇళ్ల కోసం అయితే సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న పేద ప్రజల పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు. పేదరికంలో ఉన్నాం,
కనీసం ఉండటానికి గూడు లేదు ఇవ్వండి అని చెప్పి. మాది ఇందరమ్మ పాలన అంటారు. ఒక ఇందరం మిల్లు ఇచ్చే దిక్కు లేదు. ఇందరం మిళ్ళ పైన స్వయాన ఇందరం మిళ్ళ పైన ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. డబ్బులు అడుగుతున్నారు. 50,000 ఇస్తే ఇందరం మిళ్ళ పేరు రాస్తామని ఒకళ్ళు, అర్హులకు కాకుండా అనర్హులకి ఇళ్ళు ఇస్తానని ఒకళ్ళు, రకరకాల ఆరోపణల పైన విజిలెన్సు నిఘా పెట్టిందట. ఆ పరిస్థితి ఉంది. ఇవాళ ఇందరం ఇళ్ళు ఫెయిల్యూర్ స్కీమ్ కింద చేసుకునే అవకాశం ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ దానిపైన దృష్టి పెట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా మానిటర్ చేసే పరిస్థితి లేదు. కటిక పేదరికంలో ఉన్నాం, మాకు ఇల్లు ఇవ్వండి అని దండం పెట్టి అడిగే పరిస్థితికి వచ్చిందంటే ఏ స్థాయిలో చూడండి మన తెలంగాణకే రోల్ మోడల్. తెలంగాణే రోల్ మోడల్ అట. కులగండకు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి. కేంద్ర నిర్ణయం రాహుల్ విజయం. సమైక్య స్ఫూర్తితో కలిసి పనిచేయాలి. అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీని పంపాలి. కేంద్ర మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలి. కులగండలో మేము రాజకీయాలకు తావు ఇవ్వలేదు. ప్రజా సంఘాలను సంప్రదించి ప్రశ్నాపత్రం తయారు చేశాం. తెలంగాణ రోల్ మోడల్ అట. దేనికి? కులగన్నకే. గణన చేస్తేనే రోల్ మోడల్ అయితే మరి దాన్ని అమలు చేస్తే మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్లని 7-8 మందిని నియమించారు. కులగన్న జరిగింది కదా. జరిగిన తర్వాత కులగన్నలో రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంది? కులగన్న ప్రకారం కులాల ప్రకారమే పదవులు కానీ నిధులు కానీ పంపిణీ చేస్తాం అన్నారు. సంపద కానీ పంపిణీ చేస్తాం అన్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్లో 8 మంది నియామకం అయితే అందులో ఎంతమంది ఉండాలి? మీ లెక్కల ప్రకారం 6 ఉండాలి, కనీసం 5 అన్న ఉండాలి. ఎందుకు? 56% కాబట్టి. బీసీలు ఎంతమంది ఉండాలా? వాళ్ళు ఒక్కడు కూడా ఉండో లేడు నాకు డౌటే. అందులో ప్రధానంగా రెడ్లను తీసుకొచ్చి చీఫ్ కమిషనర్ చేసిండు. ఇంకో రెడ్ ఆయన తీసుకొచ్చి ఇంకో కమిషనర్ చేసిండు. మిగతా ఇంకో బ్రాహ్మిన్స్ ఒక 2. ఇట్లా అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఇంకా 8 మందిలో 4-5 ఉన్నాక మిమ్మల్ని రోల్ మోడల్గా ఎట్ట తీసుకోవాలి మీ కులగన్నది అనేది ఇలా సామాన్య ప్రజలు, బీసీలు, బలహీన వర్గాలు అడుగుతున్నాయి. మీరు నింపే దాంట్లో అంటే బీసీలు తెలివి కల్లోడు లేడా? చట్టం తెలిసినోడు లేడా? లా చదువుకున్నోడు లేడా? జర్నలిజం చదువుకున్నోడు లేడా? అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే కమిషనర్ పోస్ట్ను కూడా నిర్వహించలేని పరిస్థితులు బీసీలు ఉండరా? లెక్కలేని తీస్తారు. అంటే ఇస్తరాకేసి అన్నం పెట్టినట్టు కథ ఇది. దాన్ని మళ్ళీ రోల్ మోడల్గా తీసుకోవాలట తెలంగాణని. మరి ఏ రకంగా చెప్తారో తెలియదు. పంచాయతీ ఆలస్యం. బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత ఇప్పట్లో అయ్యేనా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ రాని స్పష్టత. కులపరమైన జనగణన పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ ఆలస్యమే, కేంద్ర ప్రభుత్వం నుంచి రాదు. ఇక ఆ స్పష్టత రాదు, పంచాయతీ ఆలస్యం అయితే. ఎందుకంటే ఇక వాళ్ళు కులగణనని వాళ్ళు తీశారు కదా, అయిపోయాయి. ఇంకా మేమే కులగణన చేస్తుంటే నువ్వు చేసింది అసలు కరెక్ట్ లేదని. సమ్మె వద్దు, పంతాలకు పోవద్దని సీఎం చెబుతుండే. సీఎం పిలిస్తే మేము వచ్చి చర్చలు జరుపుతూ అంటుండే. పిలవండి మరి, వాళ్ళతో చర్చలు జరిపితే అయిపోయాయి. సమ్మె వద్దు, పంతాలకు పోవద్దు అంటే పంతం ఏముంది అందులో? వాళ్ళ కడుపుమంట అది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాం, మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది, ఆర్టీసీ కార్మికులు సమ్మె లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇదే మాటగా కేసీఆర్ కూడా చెప్పింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయొద్దు, నాకు తెలియదా, కడుపులో పెట్టి చూసుకుంటా. ఇప్పుడు ఏనేం చెబుతాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంది, మీరు సమ్మె చేయొద్దు. ఎన్ని రోజులు పట్టింది కుదురుకోవడానికి? మరి కుదురుకుంటున్న సరే ఆర్టీసీ కార్మికులకి వాళ్ళ సమస్య పరిష్కరించాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. మరి మంత్రులు హెలికాప్టర్లు తిరగడానికి, ఏ మంత్రి పట్టుకుని హెలికాప్టర్ ఎక్కడం, హెలికాప్టర్ దిగటం, యాడ్లు, ప్రకటనలు, కోట్ల రూపాయల ప్రకటనలు. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా బస్ షెల్టర్కి రేవంత్ రెడ్డి బొమ్మ, బట్టి విక్రమార్క గారి బొమ్మ, ఇద్దరు రెండు వైపులు. ఏదో పెద్ద అద్భుతాలు చేసినాడు. దేనికి యాడ్లు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి, హెలికాప్టర్లు తిరగడానికి డబ్బులు వస్తాయి. కానీ ఆర్టీసీ కార్మికుల కాడికి వచ్చేటాక మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడిప్పుడే కుదరబడుతుంది, కాబట్టి మీరు సమ్మె లాంటి దానికి పోవద్దు అని చెబుతుండ్రు. రాష్ట్రంలో చేసిన కులగన్న తప్పు అంటారా? కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతుండ్రు. తెలంగాణ సర్కార్ది రాంగ్ మోడల్, రోల్ మోడల్ కాదు, దాంతో అయ్యేది లేదు పోయేది లేదని ఆయన చెప్తుండ్రు. తప్పు ఉంది అని. మరి తప్పు అని అప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్తుండ్రు వీళ్ళు. కులగన్న చేసి కాంగ్రెస్ పార్టీ లిస్ట్ అంతా బయటపెట్టిన రోజు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సభలో ఉన్నారు. ఇది తప్పు, ఇది శుద్ధ తప్పు అని చెప్పలే. ఎందుకంటే చెప్తే అలా కులగన్న బీజేపీ చేయట్లేదు, చేయకపోగా చేసేదాన్ని తప్పు పడుతుంది అంటారుగా. ఇలా అది ఎందుకో బీఆర్ ఎన్నికల కోసం ఎందుకు అనౌన్స్ చేశారు కాబట్టి ఇలా కళ్ళు తెరిచి అలా అది తప్పు అంటున్నారు. ఎవడన్నా తప్పు అనాల్సింది ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పు అనాలా? ఇవాళ అంటున్నామంటే ఇది రాజకీయం. మీరు ఒక పొలిటికల్ పార్టీ, కేంద్రంలో అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఎంపీలు ఉన్నారు 8 మంది. మరి ఏ రోజు కూడా మీరు బీసీ కులగన్న తప్పులు తడగ్గా చేశారు, బాగలేదని చెప్పలే. ఇవాళ చెప్పడం అంటే దాని అర్థం ఏంటంటే రాజకీయం.
ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము చేస్తున్నాం అనే వాళ్ళ పేరు వద్ద అప్పుడు చెప్పడం తప్ప రాంగ్ మోడల్ అయితే ఎందుకు చెప్పాలి రాంగ్ అనేది మరి సమానం చెప్పాలి. సామాజిక తెలంగాణ రాలేదట కవిత గారు చెప్పింది. ఇన్ని రోజులు కళ్ళు తెరిచారు కల్వకుంట్ల కవిత గారు. ఎట్టొస్తుంది సామాజిక తెలంగాణ? యాడ్ నుంచి వస్తుంది? అరే తెలంగాణ రాగానే కుటుంబం మొత్తం పోయి సోనియా గాంధీ ఇంటికాడికి పోయి ఆమెకు శాలువాలు కప్పి దండాలు పెట్టి కాళ్ళు మొక్కి వత్తిరి. ఆ నుంచి కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నాం అంటే కలపరైతురి. కలపకుండా లేదు లేదు నీ మనకే అవకాశం వచ్చా కానీ మనమే దున్నేద్దాం తెలంగాణని, మన కుటుంబం కబ్జాలకు తీసుకుందాం అని తీసుకుంటారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, కవిత ఎంపీ, ఎమ్మెల్సీ, హరీష్ రావు మంత్రి, సంతోష్ రావు మంత్రి, దామోదర్ రావు మంత్రి, ఇంకొక రావు మంత్రి, ఆ రావు మంత్రి, ఈ రావు మంత్రి. ఇక చివరికి ఆడికి వచ్చిందంటే భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. తరమరాలు కూడా తీసిపోయేది వాళ్ళ కుటుంబమే మానవుడు. ఆయనకి ఏ ప్రోటోకాల్ లేదు. ఆయనకి గనిమెన్లు గినిమెన్లు ఇచ్చి తరమరాలు నెత్తిన పెట్టి పంపించారు. ఆ కాడికి వచ్చింది కాబట్టి తీసిపోయి కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు. ఇప్పుడు ఏమొచ్చింది? సామాజిక తెలంగాణ రాలేదట. ఎవరు తేవాలా? సామాజిక తెలంగాణ రాకపోవడానికి కారణం ఎవరు? మీరు కాదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తే వచ్చేదిగా సామాజిక తెలంగాణ. ఎందుకు చేయలే? చెప్పరు. మేమే మంత్రులు ఉండాలి, మేమే ముఖ్యమంత్రులు ఉండాలి, మేమే జాగృతికి అధ్యక్షులు ఉండాలి, మేమే పార్టీకి అధ్యక్షులు ఉండాలి, కానీ సామాజిక తెలంగాణ రావాలి. యాడ్ నుంచి వద్దు సామాజిక తెలంగాణ? ఎట్టవుతుంది? ప్రధాన ముద్దాయి సామాజిక తెలంగాణ రాకపోవడానికి కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆరే. మళ్ళీ దానికి మీరు వచ్చి బయట చెప్తే సిగ్గుపోద్ది. సమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి. ఎప్పుడు అధికారం పోయింది కాబట్టి, దిగింది కాబట్టి, అధికారం కళ్ళ నెత్తికి దిగింది కాబట్టి అహంకారం. ఇప్పుడు సమాజ స్థాపనకు మరో ఉద్యమం రావాలి. ఎవరు చేయాలా? మీరా చేసేది? పురియమ్మ సంపినోడి సంతాపం తెలిపినట్టుంది. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని కుల్లబొడిచారు. సామాజిక తెలంగాణ లేకుండా, సమాజ స్థాపన లేకుండా చివరికి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వచ్చి కవిత గారి కాళ్ళు మొక్కే కాడికి తీసుకొచ్చారు. మళ్ళీ మీరు సమాజ స్థాపన, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడితే సిగ్గుపడింది. ఇది ఇలా తెలంగాణ రైతు బంధు కింద ఎకరం ఉంటే 10,000, 10 ఎకరాలు ఉంటే 1,00,000 ఇచ్చినాము. మరి 10 ఏళ్ళు భూమి లేని కార్మికులకి ఏమి ఇచ్చారంటే ఏమి లేదు. మళ్ళీ మీరే ఒప్పుకుంటున్నారు తప్పుని. రైతు బంధు కింద భూమి ఉన్నోడికి డబ్బులు వచ్చినాయి. రైతుకి 10 ఎకరాలు ఉన్నోళ్ళకి ₹1,00,000 వచ్చినాయి. మల్లారెడ్డి లాంటి 500 ఎకరాలు ఉంటే 5 లక్షలు వచ్చినాయి, లేదా 5 కోట్లు వచ్చినాయి. కానీ భూమి లేని నిరుపేద పాపం ఏమి రాక తేలగాని లేచి చూసిండు. కేసీఆర్ డబ్బులు ఎవరికి ఎత్తాడు? మన డబ్బులు తీసిపోయి ఎవరికి ఎత్తండి? ఏంద్రా నాయన? ఉన్నోడికి ఉన్నట్టు, లేనోడికి లేనట్టు, అసలు లేనోడికి ఏమీ లేదు. రైతు బంధు కథ అదే. బాగా భూమి ఉన్నోడికి ఎక్కువ డబ్బులు గవర్నమెంట్, తక్కువ భూమి ఉన్నోడికి తక్కువ డబ్బులు, అసలు భూమి లేనోడికి ఏం లేదు, సున్నా. నోట్లో సున్నం, ఇంకా అంతే. మాటలు, కడుపు నిండే మాటలు. ఏమొచ్చిందంటే ఏమి రాలే. మళ్ళీ ఆమె ఇలా 10 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది ఆమెకి, రైతు బంధు భూమి ఉన్నోళ్ళకి రైతు బంధు ఇచ్చినా కానీ 10 ఏళ్లలో భూమి లేని కార్మికులకి ఏం చేయలేకపోయినాం అని. తలసరి ఆదాయాల జిల్లాల మధ్య తేడాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 8 లక్షలు ఉంటే వికారాబాద్లో 1,50,000 ఉంది. ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమని వ్యాఖ్య. మే 20 నాటికి సమ్మెకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాడు ప్రకటన. ఇప్పుడు కళ్ళు తెరిచిన సమ్మెలకి, ధర్నాలకి. ఇప్పుడు మీరు నిజంగానే ఇదే సమ్మెలు, ఇదే ధర్నాలు జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసి ఉంటే, ఆర్టీసీ కార్మికులు 63 రోజులు ఉద్యమం చేస్తే గుండెపోటు వచ్చి చనిపోతే కేసీఆర్ వ్యాఖ్యల వల్ల అసలు ఆర్టీసీ లేదు మర్చిపోండి అన్నాడు. ఆందోళనతో గుండె ఆగి చనిపోయారు. ఆ రోజు మీరు వాళ్ళకి సంఘీభావం తెలిపుంటే మీ సమ్మెకి, మీ సామాజిక తెలంగాణకి అర్థం ఉండేది. ఇవన్నీ అర్థం పర్థం లేని సామాజిక తెలంగాణలు మీరు మాట్లాడే మాటలు కాదయ్యి. మీరు మాట్లాడే మాటలు కాదు, తప్పయ్యి. రైట్. పీఓకేను స్వాధీనం పరచుకోవాలి. చొరబడి టెర్రరిస్టులను చంపితే సరిపోదు. చొరబడిన టెర్రరిస్టులను ఒకళ్ళని చంపితే సరిపోదు, పీఓకేని స్వాధీనం చేసుకోవాలని ఓవైసీ చెబుతుండు. ఆయన ఈ మధ్యకాలంలో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాను. మరి ఎందుకు ఏమైందో తెలియదు కానీ ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆయన్ని ప్రధానమంత్రి గారు కూడా చర్చలకు పిలిచారు. అదే ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు. ఒక్కడే ఎంపీ ఉన్నా కానీ ఫస్ట్ పిలవలే, తర్వాత పిలిచారు. పిలిచిన దగ్గర నుంచి బయటకు వచ్చిన తప్ప ఏరిపారేయాలంటుండు, పీఓకేని స్వాధీనం చేసుకోవాలంటుండు, పాకిస్తాన్ అంతేందుకు చూడాలంటుండు. నిన్న అయితే పీఓకేని స్వాధీనం చేసుకోవాలి, ఒక్క టెర్రరిస్టులని చంపేసి వదిలేస్తే కాదు, టెర్రరిస్ట్ భూతాన్ని ఖతం చేయాల్సిందే అని చెప్తుండు. మరి ఆ ఖతం చేయాలంటే మీ చెయ్యి కూడా కొద్దిగా ఉండాలి. ఓల్డ్ సీట్లో 200 మంది ఉన్నారట పాకిస్తాన్ వాళ్ళు. మీ చెయ్యి కాస్త పడితే ఖతం అవుతుంది. ఏడాదిలోగా చేయాలట కులగన్న. కేంద్రం కులగన్న నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు చేశారు. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చి మీరు చేసింది ఎప్పుడు కులగన్న? ధర్నాలు చేసి, రాస్తారోకాలు చేసి, నిరాదీక్షలు చేసి తట్టుకోలేక అప్పుడు చేశారు. చేసి ఇప్పటికైనా ఏమైనా ఫలితం వచ్చిందంటే ఏమి రాలే. మళ్ళీ ఏడాదిలోగా చేయాలంటున్నాను. చేయాలి వాస్తవం ఏడాదిలోగా. వాళ్ళు ఇప్పుడు మీ రాజకీయం కోసం మీరు
ప్రకటనలు చేస్తే వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళు బీహార్ ఎన్నికల కోసం వాళ్ళు ప్రకటన చేశారు. అది ఎంతవరకు పోదో చూడాలి. గొంతెండుతుంది. వేసవి తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య, పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం. మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరాకు అంతరాయం, జలాశయాలు, చెరువుల్లో నీటి మట్టాలు తగ్గడమే కారణం. పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఇక్కట్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సాక్షి పరిశీలన. నాగర్ జిల్లా చారుకొండ మండలం అగ్రహారం తండాలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటే ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న గ్రామస్తులు. ఇది కథ. దీని గురించి మాట్లాడాల ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మరి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు. గొంతెండిపోతుందట తండాలలో, ప్రజల ఊర్లలో. మిషన్ భగీరథ డిస్టర్బ్ అయ్యి నీళ్లు లేక చెరువులలో. దాన్ని పట్టించుకోండి. మళ్ళీ గొంతెండిపోయి బిందెలతో రోడ్ల మీదకి వచ్చిందా తీసుకుంటే పరువు నిట్ట నిలువును బాద్ది ప్రభుత్వాన్ని. ఆడిదా తెచ్చుకోమండి. ఎందుకంటే 10 ఏళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి రాలే, కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చారని అవుతుంది. ఆ బదనాం మూట కట్టుకోమాకండి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ప్రభుత్వ భూమి తాకట్టు పెట్టిండట ఒక ఆయన. 8 కోట్లు కాజేసిండట. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ పేరుతో మారంగంటి రాజేందర్ రెడ్డి, మారంగంటి ప్రవీణ్ రెడ్డిలు భారీ మోసం. బ్యాంకర్లు మోసగించిన బడా మోసగాళ్లు. మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ మండలంలో సరికొత్త మోసం. సర్వే నెంబర్ 584 బదులు సర్వే నెంబరు 581/1ని చూపిన వైనం. ఉప్పల్ మండలం ఉప్పల్ కల్సా గ్రామంలో సర్వే నెంబర్ 581/1లో ప్రభుత్వ భూమిగా తెట్టతెలం. ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా లోన్ మంజూరు. 8 కోట్లు తీసుకొని ఎగ్గొట్టిన మారంగంటి కుటుంబ సభ్యులు. ప్రభుత్వ భూమిని వేలం వేసిన యూనియన్ బ్యాంకు. వేలంపాటలో దక్కించుకున్న కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ను సైతం మోసం చేసిన బ్యాంకు. సర్కారు భూమిని స్వాధీనపరచుకోనన్న రెవెన్యూ యంత్రాంగం. ఇది జరుగుతుంది ఇలా హైదరాబాద్లో. ప్రభుత్వ భూమి మాత్రం అది 581/1 నెంబరు ప్రభుత్వ భూమి. దాన్ని 584 భూమి అని చెప్పి మాకుందని చెప్పి పట్టా కింద క్రియేట్ చేసి మారంగంటి ప్రవీణ్ రెడ్డి అట, మారంగంటి రాజేందర్ రెడ్డి అట. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకుంటారు నాకు తెలిసి. ఇద్దరు కలిసి యూనియన్ బ్యాంక్ కాడికి పోయి, యూనియన్ బ్యాంక్ అంటే దేశానికి సంబంధించిన బ్యాంక్ యూనియన్, దాన్నే మోసం చేశారు. మామూలు గన్లు కాదు, 8 కోట్లు తీసుకుంటారట. వాళ్ళకి తెలిసి ఇది మంద కాదు, భూమిని తీసుకుందాం ఎగ్గొడదామని. ఎగ్గొడితే వీళ్ళు ఆ భూమి మీదకి పోయారు. తాకట్టు పెట్టారుగా. భూమి మీదకి పోయి మొత్తం జెండాలు బాతి పొజిషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వేలంపాట పెట్టి కల్కి స్పిరిచువల్ సొసైటీ వాళ్ళకి ఇచ్చారట. వాళ్ళు తీసుకున్నాక మొత్తం డొల్ల బయటపడితే వాళ్ళనేమో ఇప్పుడు యూనియన్ బ్యాంక్నేమో ఈ మారంగంటి రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి మోసం చేస్తే యూనియన్ బ్యాంక్ ఏమో కల్కి స్పిరిచువల్లోనూ మోసం చేసింది. వీళ్ళిద్దరు కలిసి స్పిరిచువల్ సొసైటీని మోసం చేశారు. 8 కోట్లు తీసుకున్నారు, వాడు మోసం చేసిండు. 8 కోట్లు మళ్ళీ రికవరీ చేసుకోవడానికి వీళ్ళు మోసం చేశారు. మధ్యలో ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగం పోయి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇగో ఇంత చీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మామూలు పట్టా భూమి ఉన్నాడు రైతు అవసరం ఉండి పెట్టుబడికి పోయి 1 లక్ష రూపాయలు 50,000 కావాలంటే ఒక 100 సంతకాలు పెట్టిస్తారు. 100 సంతకాలు పెట్టి చివరికి నీకు క్రెడిట్ లిమిట్ లేదు, నీకు భూమి తక్కువ ఉంది, నీకు అన్ని డబ్బులు రావు, ఇన్ని వస్తాయని చెప్తారు. మరి 8 కోట్లు ఎట్టిచ్చింది యూనియన్ బ్యాంకు? యూనియన్ బ్యాంకును మోసం చేయలేదు. యూనియన్ బ్యాంకులో ఉన్న అధికారులు ప్లస్ ఈ రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి కలిసి ప్రభుత్వాన్ని మోసం చేశారు. యూనియన్ బ్యాంక్ ఎందుకు మోసపోదు, మోసం చేయలేవుడు. అందులోని అధికారులు కూడా అంతో ఇంత తాయిలాలు తీసుకొని ఇచ్చి ఉంటారు. 8 కోట్లు రొటీనే ఇస్తారా? ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా, ఏది చూసుకోకుండా, లీగల్ అడ్వైజ్ లేకుండా, ఏది లేకుండా ఏదైనా మనం ఒక ఇల్లు కొనుక్కోవాలంటే దానికి బ్యాంకు లోన్ పెడితే దానికి లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకురామంటాడు, అది అమ్మంటాడు, ఇది అమ్మంటాడు. మళ్ళీ వాళ్ళ బ్యాంకు అడ్వైజరు, వాళ్ళు లీగల్ అడ్వైజర్లు ఉంటారు, వాళ్ళు ఇస్తారు రిపోర్ట్, ఇవన్నీ చేస్తారు. మరి దీనికి ఎందుకు రాలే ఈ రిపోర్ట్లని, సర్వే రిపోర్ట్లు ఇవన్నీ ఎందుకు రాలే అంటే తెలిసే జరిగింది. ఇలా డౌట్ లేదు. 8 కోట్ల రూపాయలు హంఫర్ట్ అయినాయి. మరి ఈ హంఫర్ట్ వెనక మరి ఇట్లాంటి వాడిని తీసిపోయి జైల్లో పెడతారా అంటే పెట్టరు. వాడు ఆరామ్సే బయట తిరుగుతాడు మంచిగా. ఏదన్నా 1 లక్ష రూపాయల 50,000 రైతు ఒక లోన్ ఉంటే తలుపు శాఖలు బెక్కిపోతారు. ఇంట్లో ఉన్న గేదెలని, ఆవులు ఉంటే తీసిపోయే పరిస్థితి బ్యాంకులు ఉన్నాయి. కానీ ఇక ఇట్లాంటి వాళ్ళు ఆరామ్సే దర్జాగా తిరుగుతారు, రోడ్ల మీద ఏసీ కార్లలో తిరుగుతారు. ఇది హంఫర్ట్ కథ. సామాన్యుల ఆశలే వారి పెట్టుబడట. ఈ చారీలీళ్ళు వెంకటేశం చారి, బ్రహ్మాచారి అట. శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీలలు. రంగులు బ్రోచర్లను చూపించి మోసం చేస్తారు. ప్రీ లాంచింగ్ ఆఫర్లు, ఈఎంఐ పేరుతో కోట్లల్లో వసూళ్లు. జనాలకు ఆకట్టుకునేందుకు ఏజెంట్లకు భారీ నజరానాలు. డబ్బులు కట్టి 10 ఏళ్ళైనా రిజిస్ట్రేషన్ చేయని వైనం. లబోదీపమంటున్న బాధితులు పట్టించుకోని అధికారులు. బాధితులకు న్యాయం చేపట్టి ఎప్పటికీ జరిగాను అని చెప్పి ఇదొకటి. శ్రీలక్ష్మి అట. శ్రీలక్ష్మి సాయి కనెక్షన్. ఎవరికి సిరి అంటే వాళ్ళకే సిరి, జనాలకేం సిరి లేదు. వీళ్ళకి సిరి రావడం కోసం శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్స్ అని పెట్టుకున్నారు. పెట్టుకొని ప్రీ లాంచింగ్ ఆఫర్లు, ఈఎంఐ ఆఫర్లు,
డబ్బులు మొత్తం వసూలు చేసుకున్నారు, గల్లాలు వేసుకున్నారు, బోర్డు తిప్పేశారు. వాళ్ళకి 8 ఏళ్ళు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ లేదు, ప్లాట్ లేదు, అది ఎక్కడుందో తెలవదు. ఇప్పటికే అనేక మోసాలు జరుగుతున్నాయి. సాయితీ ఇంకేదో చాలా జరిగినాయి. అన్ని మోసాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రజలు మోసపోతారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతోని డబ్బులు ముందు వసూలు చేస్తారు. లాంచింగ్ చేస్తాం తర్వాత అంటారు. ఆ లాంచింగ్ ఉండదు, లీంచింగ్ ఉండదు, ఏది ఉండదు. మొత్తం బోర్డు తిప్పేసే పరిస్థితి. వేల కోట్ల రూపాయల మోసాలు జరుగుతున్నాయి. అయినా మోసపోతున్నారు. దాంట్లో ఇదొకటట, శ్రీలక్ష్మి సాయి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈళ్ళిద్దరు చారీలు కలిసి పంగనామాలు పెట్టారు ప్రజలకి. కాబట్టి వాళ్ళు మరి ఎప్పటికైద్ది న్యాయం అంటే, ఈ న్యాయం ఇక ఏమైద్దో వాడు కోర్టుకు పోతాడు, స్టే తెచ్చుకుంటాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.